హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుకుట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, సూరారం, కొంపల్లి, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామరంలో భారీ వర్షం పడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, మోండా మార్కెట్, రాణిగంజ్, బేగంపేట్, ఎంజీ రోడ్, ప్యాట్నీ సెంటర్, క్లాక్ టవర్, సంగీత్ చౌరస్తా, మారేడ్పల్లి, బోయిన్పల్లి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. సిటీ శివారు ప్రాంతాలు రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, బండగూడ, జాగీర్, హైదర్ షాకోట్, కిస్మత్పూర్, నార్సింగి, కోకాపేట్, మణికొండ, పుప్పాల్గూడ, గండిపేట్ ఏరియాస్లో వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటు వర్షాలపై డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి ఎడతెరపి లేకుండా కురిసినటువంటి వర్షానికి అయితే చాలా ప్రాంతాలలో రోడ్లపైకి వాటర్ చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్తో పాటు కూకట్పల్లి, అదేవిధంగా జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, షేక్పేట్ తదితర ప్రాంతాల్లో అయితే వర్షపాతం కొంత ఎక్కువగా నమోదైంది. మనం ఒకసారి షేక్పేట్ నుంచి ఇటు గచ్చిబౌలి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై అయితే మనం ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి అయితే ఒకసారిగా కురవడంతో ఇటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా రోడ్లకు ఇరువైపులా కొంత వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి గమనిస్తే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో రాత్రి మొత్తం కూడా ఎడతెరపు లేకుండా అయితే వర్షం కురుస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి నివేదికల ఆధారంగా అయితే రానున్న 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. మనం నిన్న ఒకసారి గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా జిల్లాలలో కూడా ఇటు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ను కూడా వాతావరణ శాఖ నివేదికల ద్వారా తెలపడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు గమనిస్తే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో రాత్రి అయితే వర్షం బాగా కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, బేగంపేట, పంజాగుట్ట, అన్వాల్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా మనం చూస్తే రాత్రి 10 గంటల వరకు కురిసినటువంటి వర్షపాతాన్ని మనం గమనించినట్లయితే 1.8 సెంటీమీటర్లు అత్యధికంగా ఇటు కుత్బుల్లాపూర్ ప్రాంతంలో వర్షం కురిసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాలలో మనం గమనిస్తే ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాల్లో అయితే ఈరోజు కూడా నిన్నటితో పాటు నిన్న కూడా భారీ వర్షం కురిసింది. ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లయితే హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఈరోజు కనుక గమనిస్తే తెలంగాణలోని 2 జిల్లాలకు ఇటు వాతావరణ శాఖ ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా మనం చూస్తే తెలంగాణలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో అయితే వాతావరణ శాఖ ఈ 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఇటు వర్షంతో పాటు ఇటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు ఉండడంతో అయితే అక్కడ ముఖ్యంగా ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తూ అయితే ఇటు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు నివేదికలు తెలుపుతా ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఇటు జిహెచ్ఎంసీతో పాటు సంబంధిత శాఖలన్నింటినీ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదికలు అయితే హెచ్చరిక పంపించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు జిహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డ్, అదేవిధంగా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి శాఖలన్నిటికీ కూడా ముఖ్యంగా ఇటు ICCCకి కూడా, ఎందుకంటే భారీ వర్షం కురవనున్న నేపథ్యంలో అయితే రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా అయితే కొంత ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించే విధంగా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసేటట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హైదరాబాద్ డైరెక్టర్ నాగరత్న కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా వర్షం కురుస్తున్న సమయంలో కొంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలలో పేర్కొంది. ఎందుకంటే భారీ వర్షం కురుస్తున్న క్రమంలో ఇటు ఈదురుగాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటు చెట్ల కింద కానీ లేదంటే ఏదైనా పురాతన భవనాలలో ఇటు నివసించేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షం కురుస్తున్న క్రమంలో అయితే ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి ప్రభావం ఉన్న క్రమంలో ఎక్కడైనా పిడుగులు వాటు జరిగి ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అవసరమైతేనే బయటకు వెళ్ళాలి. ఎందుకంటే వర్షాలు ఒకసారిగా ఇటు కురుస్తున్న క్రమంలో అయితే ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడినట్లయితే ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో నిన్న మనం చూసాం, గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి అయితే ఇటు నాలాల వద్ద
ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా అయితే అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రేపు కూడా ఈ యొక్క వాతావరణ పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది కాబట్టి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉండి అయితే వాటర్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్న క్రమంలో అన్ని రకాలుగా కూడా అధికార యంత్రాంగం అయితే అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది చంద్రిక.